టు న్యూస్. భూముల రిజిస్ట్రేషన్లో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో చెప్పడానికి మియాపూర్ భూ కుంభకోణం ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నెన్నో, బయటపడినవి కొన్ని, పడాల్సినవి ఎన్నో. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చడం అక్రమార్కులకు కలిసి వచ్చిందా? ఒకప్పుడు భూముల క్రయ విక్రయాలు జరగాలి అంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. రెవెన్యూ అధికారులు టైటిల్ హోల్డర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేసేవారు. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. అయితే ఈ ప్రాసెస్ వల్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయని భావించిన ప్రభుత్వం చట్టంలో పలు సవరణలు తీసుకొచ్చింది. అదే అక్రమార్కులకు వరంగా మారింది. ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు గైడ్ లైన్స్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకప్పుడు పక్కాగా ఉన్న భూముల లెక్కలు ఇప్పుడు మారిపోవటానికి ఇదే కారణమంటున్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నంత వరకు బాగానే ఉంది. అప్పట్లో ప్రతి అంగుళం భూమికి లెక్కుండేది. ఏ భూమి ఎవరిది అనే దానిపై స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం రకరకాల ప్రయోగాలు చేస్తుండటంతో గందరగోళం ఏర్పడింది. సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురాలేకపోవటం అక్రమాలకు తెరతీసింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాతే భూ కుంభకోణాలు ఎక్కువగా జరుగుతున్నాయనేది రెవెన్యూ అసోసియేషన్ వాదన. (1975) ముందు మార్కెట్ విలువను క్రయ విక్రయదారులే నిర్ణయించుకునేవారు. వారు ఎంత ధర నిర్ణయించారో దానిపై మాత్రమే స్టాంప్ డ్యూటీ వసూలు చేసేది రిజిస్ట్రేషన్ శాఖ. అయితే దీనివల్ల రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని భావించిన ప్రభుత్వం మార్కెట్ వాల్యూ గైడ్ లైన్ రిజిస్ట్రేషన్ కమిటీల్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలే మార్కెట్ విలువను నిర్ణయిస్తాయి. దాని ప్రకారమే స్టాంప్ డ్యూటీ వసూలు చేసేది రిజిస్ట్రేషన్ శాఖ. అది కూడా ఆ భూమిని ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలోకి వస్తే అక్కడే రిజిస్ట్రేషన్ జరిగేది. తక్షణమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఏవేవి ఉన్నాయో వైట్ పేపర్తో ప్రభుత్వం ముందుకు రావాలి. రిజిస్ట్రేషన్లో అవినీతి రాకుండా జరగాలి. అదే ప్రభుత్వ భూములు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి తక్షణమే జైలు పంపే పద్ధతిలో ఉండాలి. ఈ నిబంధనలు అమలు చేస్తే ఎవరైనా దీనికి ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ తీసుకువెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వేగంగా సేవలు అందుబాటులోకి తీసుకురావడానికంటూ ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్లను తీసుకొచ్చింది. సబ్ రిజిస్ట్రార్లకు అధికారం కట్టబెట్టింది. ఆ జిల్లాలోని ఏ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని స్థిరాస్తుల్ని అయినా మరో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చనే వెసులుబాటుని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిగా హైదరాబాద్లో ఫిబ్రవరి 1, 2013 నుండి ఈ వివాదాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒక సబ్ రిజిస్ట్రార్ ఏవైనా ఇబ్బందులు పెట్టినా మరో చోట నుంచి పనులు పూర్తి చేయించుకునే అవకాశం కలిగింది. ఇదే అక్రమార్కులకు ఆయుధంగా తయారైంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రజలకు ఎంత మేలు చేసిందో తెలియదు కానీ అక్రమార్కులకు మాత్రం ఓ వరంలా మారింది. సరైన డాక్యుమెంట్లు లేకున్నా డబ్బులకు దాసోహం అనే సబ్ రిజిస్ట్రార్లను పట్టుకుని రిజిస్ట్రేషన్లు చేయించేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించటం, దాన్ని ఏదో ఒక చోట నుంచి రిజిస్ట్రేషన్ చేయించేయటం, ఆ తర్వాత దాన్ని అమ్మేసి సొమ్ము చేసుకోవటం. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో ఎక్కువగా ఇలాంటివే జరిగాయనే అభిప్రాయం ఉంది. సంవత్సరానికి 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగితే అందులో 2 లక్షల వరకు ఈ విధానంలోనే జరిగాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రజలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన ఈ విధానంలో ఉన్న లుసుకుల్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అవినీతి అధికారులు తమ జేబులు నింపుకున్నారు. అక్రమాల పుట్టగా మారిపోయిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ని రద్దు చేయటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కింది స్థాయిలో కూడా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరికి ఉపయోగపడింది? మధ్యతరగతి పేదవారికి ఇది నిజంగా ఉపయోగపడిందా, లేక ఉన్నోడికే చుట్టమైందా? ధృవీకరణ అన్నింటికీ అదే పరిస్థితి. సంబంధిత అధికారుల చుట్టూ తిరిగి పని చేయించుకోవాలి. దానికి 1,00,000 కొర్రీలు పెడతారు. కానీ అదేం విచిత్రమో కానీ విలువైన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మాత్రం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఎలాంటి క్రాస్ చెక్ ఉండదు. ఎవరిని అడగకుండా ఒకరి పరిధిలోకి వచ్చే వాటిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయటం ఏంటో ఎవరికి అర్థం కాని ప్రక్రియ. ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో తెలీదు. ఆ భూమిపై ఎన్ని లిటిగేషన్లున్నాయో తెలీదు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం జరిగిపోతుంది. ఈ విధానంతో లాభపడింది సామాన్యులు కాదనేది దాదాపు స్పష్టమైపోయింది.
కేవలం కొందరి స్వప్రయోజనాల కోసమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బున్నోళ్లు అధికారులను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులే దీన్ని ఉపయోగించుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అడ్డగోలుతనం అనేటువంటిది పెరిగింది. ఈ అడ్డగోలుతనం పెరగడానికి కోసం కూడా ఏంటంటే సామాన్య రైతులు ఎవరో పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ పేరుతోటి అదే పేరుతోటి అనేక మంది బ్రోకర్స్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండేటువంటి రిజిస్ట్రార్లతోటి మిలాఖత్ అయిపోయి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు అనేటువంటివి ఈ మధ్యకాలంలో పెరిగింది. అది 2004 నుంచి ఈ అడ్డగోలుతనం అనేటువంటిది హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో పెరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం చాలానే జాగ్రత్తలు తీసుకున్నా లోపరహితంగా మాత్రం అమలు చేయలేకపోయింది. ప్రభుత్వ భూములు, నిషేధిత భూముల వివరాల్ని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచింది. అయినా అక్రమాలు జరగటానికి కారణం భూబకాసురుల తెలివితేటలే. ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూముల పేరుతో ఇంకో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో మార్పించేస్తారు. తర్వాత ఆ పత్రాలు రాగానే లింక్ డాక్యుమెంట్లు పేరిట దాన్ని మళ్లీ రిజిస్టర్ చేయిస్తున్నారు పెద్దలుగా చెలామణి అవుతున్న గద్దలు. మియాపూర్ భూముల కేసులోనూ ఇదే జరిగింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రభుత్వ భూములను అడ్డంగా భోంచేశారు. రాతపూర్వక రిపోర్ట్ తెప్పించుకోవాలనేది ఇందులో ప్రధాన సూచన. కానీ సెక్రటరియట్లోని కొందరు పెద్దలు ఆ ఫైల్ ని తొక్కిపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే తమ పప్పులు ఉడకవని దాన్ని అమల్లోకి రాకుండా ఆపారట. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని ఇష్టారాజ్యంగా వాడేసుకున్నారు సబ్ రిజిస్ట్రార్లు. మియాపూర్ భూదందా బయటకు వచ్చిన తర్వాత ఎనీవేర్ అక్రమాలపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులకు కళ్లు తిరుగుతున్నాయి. ఎకరం కోట్లు పలికే భూముల్ని అడగని వాడితే పాపం అన్నట్లు కట్టపెట్టేస్తారు సబ్ రిజిస్ట్రార్లు. కుకట్పల్లి, బాలాపూర్, మేడ్చల్, భాగ్యనగరంలో ఎనీవేర్ అక్రమాలు లెక్కేయాలంటే సూపర్ కంప్యూటర్ కావాల్సిందే. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ దుర్వినియోగంలో బాలానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రంగారెడ్డి జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఎక్కడా జరగని అక్రమాలకు అడ్డా బాలానగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఎనీవేర్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 7,57,313 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇందులో 1,23,903 రిజిస్ట్రేషన్లు వేరే ప్రాంతాలకు చెందినవైతే ఇందులో 52% రిజిస్ట్రేషన్లు బాలానగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే జరిగాయి. ఈ కార్యాలయంలో 2016 మార్చి నెలలోనే మొత్తం 1,306 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా అందులో 82% అంటే 1,074 డాక్యుమెంట్లు ఇతర ప్రాంతాలకు చెందినవే. ఇక భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉండే హైదరాబాద్ జిల్లాల్లోనూ అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా చెలరేగారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,63,011 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగితే ఇందులో 29,502 డాక్యుమెంట్లు ఎనీవేర్ విధానం కింద రిజిస్టర్ చేశారు. ఇందులో చార్మినార్ సబ్ రిజిస్టర్ కార్యాలయం 58% ఇతర ప్రాంతాల భూములను రిజిస్టర్ చేసేసింది. హైదరాబాద్ లోని మియాపూర్, హఫీజ్పేటలోని విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన దాదాపు 1,485 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది. 2013లో ప్రభుత్వం ప్రారంభించిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అక్రమార్కుల స్కామ్లకు బాగా ఉపయోగపడింది. ఒకచోట రిజిస్టార్ కుదరదంటే మరో చోట నయానో భయానో ముఠ చెప్పి అమ్మకాలు, కొనుగోళ్లకు నిషేధం ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అక్రమ భూలావాదేవీల్లో అక్రమార్కులకు సహకరించిన వారంతా కోట్ల రూపాయలు ఆర్జించారు. తెలంగాణలో మొత్తం 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండగా అందులో దాదాపు 30కి పైగా కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి తేగానే రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధిత భూముల జాబితాను సెంట్రల్ సర్వేలో పొందుపరిచింది. ఆ జాబితాలోని స్థలాన్ని ఎక్కడైనా రిజిస్టర్ చేస్తే శాఖలోని సెంట్రల్ సర్వే వెంటనే సంకేతాలిస్తుంది. ఇలా వచ్చినప్పుడు సబ్ రిజిస్ట్రార్ సదరు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలి. అయితే లంచాలకు అలవాటు పడిన కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు ఇవేమీ పాటించుకోవటం లేదు. అంతర్గత ఆడిటింగ్ లో ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే సరైన వివరాలు లేవు, రెవెన్యూ రికార్డులను ఆన్లైన్లో సమగ్రంగా పొందుపరచలేదని తప్పించుకుంటున్నారు. 22A నిషేధిత భూముల జాబితా సరిగా లేకపోవడంతో లింక్ డాక్యుమెంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిందనే వాదనని తెరమీదకి తెస్తున్నారు. మియాపూర్ భూకుంభకోణం తర్వాత ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసింది.
అయితే ఇప్పటివరకు జరిగిన అక్రమాల సంగతేంటి? ఎనీవేర్ ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమాలు బయటపడిన చోటల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఏపీ సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. అటు కోట్ల రూపాయల భూమికి టెండర్ పెట్టిన రెవెన్యూ శాఖ ఉద్యోగిని అక్రమాలు తవ్వి తీసే కొద్దీ బయటకు వస్తున్నాయి. ఇది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురం గ్రామం. ఇక్కడ సర్వే నెంబర్ 17లో 8.52 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ చెరువు. దీని మార్కెట్ విలువ అక్షరాల 150 కోట్లకు పైమాటే. జాగా కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్న కబ్జా రాయిళ్ల కళ్ళు ఈ చెరువుపై పడ్డాయి. ఖద్దర చొక్క మనసు పడ్డంతో పక్కా పోరంబోకు భూమిని కట్టబెట్టేందుకు సిద్ధపడిపోయిందో అధికారిని. చెరువును కొల్లగొట్టేందుకు 1945 నాటి ఈనాం చట్టాన్ని తెరమీదకు తెచ్చారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు సిసలైన కబ్జా పర్వం. ఈ భూమిపై హక్కులు దక్కాలంటే రికార్డుల్లో పేరు పట్టా ఉండాలి. దరఖాస్తుదారుడు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా ఉంటే సెటిల్మెంట్ అధికారి పరిశీలిస్తారు. అభ్యంతరాలు ఎదురైతే డైరెక్టరేట్ ఆఫ్ సెటిల్మెంట్స్, ఆ తర్వాత కోర్టులు, ఇలా వ్యవహారం కొనసాగుతుంది. విశాఖ జిల్లాతో ఏ సంబంధం లేని నేతకు చెరువును మేతగా వేసేందుకు డిఎస్ఓ 34Dని తెరపైకి తీసుకొచ్చారు సదరు అధికారిని. చెరువును ఆనుకొని ఉన్న భూమి ప్రైవేటు వ్యక్తులదని, అప్పుడు చెరువు కూడా వాళ్లకే దక్కుతుందని ఓ ఫైల్ పుట్టించారు లేడీ ఆఫీసర్. కృష్ణరాయపురం విశాఖ నగరంలో ఉండేటటువంటి ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడ సుమారు 6 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి, 150 కోట్ల విలువ కలిగినటువంటి ఆ చెరువుని సర్వే సెటిల్మెంట్లో ఒక సర్వేర్గా ఉండేటటువంటి ఆమె సూత్రధారిగా ఉంది. ఆమె గతంలో సింహాచలం 1180 సర్వే నంబర్లు అనేక అక్రమాలు చేశారు. రాజకీయ నాయకులకి సుమారు 120 ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టారు ఆ మహాతల్లి. ఆమె ఈరోజు ఒక ఏజెంట్గా తయారైపోయి ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేటు భూములుగా దొంగ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సర్వే రికార్డుల్లో తప్పులు దొర్లాయి కాబట్టి వాటిని 34D కింద సవరించి ఆ భూమిని తమకే కేటాయించాలని అప్లై చేసుకున్నారు. భూమి స్వరూపాన్ని మార్చేందుకు 2012లో అప్పటి కలెక్టర్, సెటిల్మెంట్ కమిషనర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడింది. దీంతో 34D ప్రకారం చెరువు భూమిని ప్రైవేటు భూమిగా మారుస్తూ రెవెన్యూ శాఖ 41/025 మెమో జారీ చేసింది. రెండు 2014లో వచ్చిన కలెక్టర్ యువరాజ్ ఈ ఫైల్ను తిరస్కరించారు. ఎస్టేట్ రద్దు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కృష్ణరాయపురంలో సర్వే, రీసర్వే జరగనందున 34D కింద మార్చలేమని తేల్చేశారు. దీంతో ఈ కబ్జాసురులు మరోమారు చక్రం తిప్పారు. దీంతో కలెక్టర్ అభ్యంతరాలను లెక్కలోనికి తీసుకోకుండానే 2015 ఆగస్టు 14న రెవెన్యూ శాఖ 41/025 పేరిట మరో మెమో జారీ చేసింది. దక్షిణ కోస్తాకు చెందిన ఒక రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగా కలెక్టర్ల నివేదిక సైతం రెవెన్యూ శాఖ పక్కన పడేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భారీ భూ కుంభకోణం వెనుక మహిళా అధికారిని పాత్ర ఉండడంతో ఈ కబ్జా పర్వం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎదుటికొచ్చింది కృష్ణరాయపురం చెరువు భూముల ఫైలు. 34D కింద పరిగణించాలన్న ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం అన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే ఈ నిర్ణయం తీసుకుంది. తామిచ్చిన ఆదేశం అమలు చేయాల్సిందే, మరో దారి లేదంటూ గతేడాది ఆగస్టులో సచివాలయం స్థాయిలో కలెక్టర్పై ఒత్తిళ్లొచ్చాయి. అయితే చెరువు భూములను మార్చేందుకు రూల్ పొజిషన్ ఒప్పుకోదని, ఎస్టేట్ చట్టం కింద ఈ కేసును పరిగణించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు సదరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 1956 నాటి సర్వే సెటిల్మెంట్ ఆధారంగా కృష్ణరాయపురం చెరువు భూమి ప్రభుత్వానిదని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి. 34D సర్వే లేక సప్లిమెంటరీ సర్వే జరిగిన భూములకే వర్తిస్తుంది. గడచిన 60 ఏళ్లలో ఎటువంటి సర్వే, రీసర్వే జరగలేదు. కాబట్టి ప్రస్తుతం భూ స్వరూపాన్ని మార్చేందుకు అనుమతించాలన్న అభ్యర్థన ఆమోదయోగ్యంగా లేదని అంటున్నారు కలెక్టర్. కొంతమంది బిఎస్ఓలో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్లో ఒక ప్రొవిజన్ ఉంది 34D. దాని కింద కూడా క్లాసిఫికేషన్ చేయించుకున్నారు. తర్వాత కొంతమంది ప్రయత్నం చేశారు. సో 34Dలో ఏముందంటే సర్వే అయిన తర్వాత, సెటిల్మెంట్ తర్వాత ఎప్పుడైనా రీసర్వే కానీ సప్లిమెంటరీ సర్వే కానీ జరిగినట్లయితే ఆ కండిషన్లో ఏదైనా తప్పుగా జరైతీ ల్యాండ్ బదులు గవర్నమెంట్ ల్యాండ్ పడి ఉంటే, జరైతీ బదులు గవర్నమెంట్ ల్యాండ్ పడి ఉంటే, గవర్నమెంట్ ల్యాండ్ బదులు జరైతీ ల్యాండ్ పడి ఉంటే అది కరెక్షన్ చేయడానికి తహసీల్దార్కి అర్హత ఉంది.
చెరువులు, కుంటలు, భూముల స్వరూపాన్ని మార్చాలంటూ ఎస్టేట్ రద్దు చట్టం 1948 కింద ఎన్నో పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఎస్టేట్ రద్దు చట్టంలోని 11(a)కి బదులుగా 34(d) అనువుగా మార్చుకుని ఖరీదైన భూములను కొల్లగొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ భూబకాసురులు. ఇనాం అబాల్టస్ చట్టం, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, ఇలా విశాఖలో భూమాయగాళ్లు ఎన్నో రూపాల్లో ప్రభుత్వ భూములను మడతపెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లను కట్టడి చేయకుంటే మరింత ప్రమాదమని తెలుస్తోంది.